నమస్తే, వెల్కమ్ టు మందిరా శారీస్, ప్రౌడ్ మెంబర్ ఆఫ్ ది షాప్. శ్రీడా ఫ్యాషన్ ఫ్లేర్ వాళ్ళ నుంచి ఈరోజు నేను మీకు చూపించబోయేటువంటి శారీస్ ఏమంటే గీచా సిల్క్ మీద ఆప్లిక్ వర్క్ వచ్చినటువంటి శారీస్. ఫస్ట్ శారీ కలర్ వచ్చి మీకు గ్రే కలర్ మీద మనకి టెంపుల్ బార్డర్ వచ్చి ఆవు దూడ డిజైన్ ఆప్లిక్ వర్క్ రావడం మీరు గమనించవచ్చు. ఇది మొత్తం శారీ కూడా ఆప్లిక్ వర్క్ అండి. ఇది డిజిటల్ ప్రింటా అన్నంత నీట్ ఫినిష్ వచ్చింది. నేను మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తే మీకే తెలుస్తుంది. చూడండి, ఈ థ్రెడ్స్ చూడండి. ఆవు దూడ డిజైన్. ఇప్పుడు నేను మీకు శారీ బాడీ చూపిస్తాను. బాడీ అంతా కూడా మనకి కింద టెంపుల్ డిజైన్ వచ్చింది. శారీ అంతా సిల్వర్ వీవింగ్ లో అక్కడక్కడ గీతలు వచ్చాయి. ఆవు దూడ ఆప్లిక్ వర్క్ వచ్చింది. ఈ శారీ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ కలర్ లో, శారీ అంతా ఆవులు. కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా వచ్చింది. గ్రే కలర్ శారీకి చాక్లెట్ కలర్ బ్లౌజ్ మీద ఆవు డిజైన్ వచ్చింది. సేమ్ డిజైన్ లో మనకి ఇంకో కలర్ చూపిస్తున్నాను, బ్లాక్. పళ్ళులో సెల్ఫ్ కలర్ తో వీవింగ్ కూడా వచ్చింది. శారీ అంతా కూడాను టెంపుల్ బార్డర్ ఆవు దూడ ఆప్లిక్ వర్క్. ఈ శారీ బాడీ వస్తే టెంపుల్ బార్డర్ ఆవు దూడ ఆప్లిక్, గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి. ఈ శారీ బ్లౌజ్ ఇది కూడా చాక్లెట్ కలర్ లో శారీ అంతా ఆవు డిజైన్ వచ్చింది. బ్రిక్ కలర్ మీద షిబరి టై అండ్ డై బార్డర్ వచ్చి వీవింగ్ లో వచ్చింది. శారీ అంతా కూడాను హంసల్ డిజైన్ ఆప్లిక్ వర్క్ వచ్చింది. ప్యూర్ భాగల్పూర్ సిల్క్ మెటీరియల్ అండి ఇది మనం ఇప్పుడు చూస్తుంది పళ్ళు. శారీ బాడీ వర్క్ చూస్తే కనుక సేమ్ ఇలాగే బార్డర్ వీవింగ్ బార్డర్ వచ్చింది. హంసల్ డిజైన్ ఆప్లిక్ వర్క్, మధ్యలో ఇలా సిల్వర్ బూటాస్ వచ్చాయి. ఇదంతా కూడాను వీవింగ్ లోనే వచ్చాయి. ఈ బూటాలు థ్రెడ్ బూటాలు. ఈ శారీ బ్లౌజ్ మనకి డార్క్ చాక్లెట్ కలర్ లో హంసల్ డిజైన్ వచ్చింది. ఇది కూడా కాంట్రాస్ట్ కలర్ లోనే వచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చిలకపచ్చ రంగులో మనకి ఇలా బాక్స్ డిజైన్ లో ఆప్లిక్ వర్క్ వచ్చింది. ఇది పళ్ళు. శారీ అంతా కూడాను వీవింగ్ లో పెద్ద పెద్ద చెక్స్ వచ్చింది. ఆల్ ఓవర్ ఇలాగ ఆప్లిక్ వర్క్ బాక్స్ డిజైన్ లో వచ్చింది. కలర్ మాత్రం చాలా అందంగా ఉందండి, చిలక పచ్చ రంగు. ఆప్లిక్ వర్క్ లో ఏ డిజైన్ వచ్చిందో బ్లౌజ్ అంతా కూడాను అదే డిజైన్ వచ్చింది. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా అందమైన శారీ. ఇవాళ ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ అన్ని కూడాను మనకు కాస్ట్ 2250 రూపీస్ ఓన్లీ అండి. చాలా బ్యూటిఫుల్ శారీస్, లైట్ వెయిట్ ఉన్నాయి. చాలా బెస్ట్ ప్రైస్ కి పండగ సీజన్ ని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నెక్స్ట్ కలర్ వచ్చి చాక్లెట్ కలర్ మీద. ఇది పళ్ళు అండి. పళ్ళు మీద అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చాయి. ఇదంతా కూడా ఆప్లిక్ వర్క్. బార్డర్ మనకి ఆప్లిక్ మీద పీకాక్స్ వచ్చాయి. కింద డిజైన్ పీకాక్స్ వచ్చాయి, పై డిజైన్ ఫ్లవర్స్ వచ్చాయి. ఆల్ ఓవర్ వీవింగ్ లో ఆ డిజైన్ వచ్చింది. ఆప్లిక్ వర్క్ బ్యాక్ సైడ్ చూడండి. అదర్వైజ్ మనం దాన్ని డిజిటల్ ప్రింట్ అనుకుంటాం. ఫినిషింగ్ అంత స్మూత్ గా ఉంది. ఇదంతా కూడా ఆప్లిక్ వర్క్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది శారీ బాడీ అండి. ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. అక్కడక్కడ పీకాక్ డిజైన్ కూడాను బార్డర్ లాగా వచ్చింది. శారీ అంతా కూడాను మనకి మధ్యలో వీవింగ్ డిజైన్ వచ్చింది. ఆప్లిక్ మనకి బార్డర్ లాగా వచ్చింది. శారీ బ్లౌజ్ క్రీమ్ కలర్ మీద పీకాక్స్ ఫ్లవర్స్ వచ్చాయి. ఆప్లిక్ వర్క్ ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ చిన్న ప్రింట్ తో వచ్చింది మనకి. నెక్స్ట్ శారీ వచ్చి సీ గ్రీన్ కలర్ అండి. శారీ సేమ్ డిజైన్ లో వచ్చింది. పైన ఫ్లవర్స్, కింద నెమళ్ళు ఆప్లిక్ వర్క్ వచ్చింది. ఇప్పుడు మనం చూస్తుంది పళ్ళు పార్ట్. శారీ బాడీ ఇలా వచ్చింది.
ఈ శారీ కూడాను చూడండి, రివర్స్ చేసి చూపిస్తాను. థ్రెడ్ వర్క్ గమనించండి. ఈ శారీ బ్లౌజ్ కూడా మనకి క్రీమ్ కలర్ లో పీకాక్స్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. చిన్న చిన్న పీకాక్స్, చిన్న చిన్న ఫ్లవర్స్. నెక్స్ట్ మనం చూసే కలర్ బ్యూటిఫుల్ రాణి పింక్ అండి. రాణి పింక్ మీద ఫ్లవర్స్ ఆప్లిక్ వర్క్ వచ్చింది. శారీ అంతా కూడాను గోల్డ్ కలర్ వీవింగ్ లో చెక్స్ వచ్చాయి. ఇది శారీ బాడీ అండి. మీరు కనుక గమనిస్తే పైన కింద కూడాను ఆప్లిక్ వర్క్, పూల డిజైన్ వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఈ శారీ బ్లౌజ్ చూపిస్తాను. సిమెంట్ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. శారీ అంతా ఏదైతే లతల్ డిజైన్ వచ్చిందో అదే కొంచెం చిన్న డిజైన్ బ్లౌజ్ లో క్యారీ కావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నెక్స్ట్ కలర్ చాక్లెట్ బ్రౌన్ అండి. ఈ డిజైన్ లో మనం ఇందాక 2 కలర్స్ చూసాము. ఇది 3వ కలరు. మధ్యలో అంతా కూడాను వీవింగ్ లో వచ్చింది. పైన పువ్వులు, కింద పీకాక్స్ ఆప్లిక్ వర్క్ వచ్చింది. ఈ శారీ బ్లౌజ్ వచ్చి క్రీమ్ కలర్ మీద ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ తీగలు వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శారీ వచ్చి ఫ్యాబ్రిక్ ప్యూర్ లెనిన్ అండి. లైట్ వెయిట్ లో ఉంది శారీ. శారీ అంతా కూడాను మనకు ఆల్ ఓవర్ కాంతా వర్క్ వచ్చింది. ఇప్పుడు మనం చూస్తుంది పళ్ళు, హెవీ అప్లిక్ వర్క్ వచ్చింది. పెద్ద నెమలి డిజైన్ చాలా అందంగా విత్ ఫ్లోరల్ డిజైన్ కూడా వచ్చింది. పళ్ళు మీద వచ్చిన అప్లిక్ వర్క్ ను నేను ఇప్పుడు రివర్స్ లో కూడా చూపిస్తాను. చూడండి శారీ అంతా వచ్చినటువంటి కాంతా వర్క్, ఇదంతా కూడాను అప్లిక్ వర్క్. ఈ శారీ బ్లౌజ్ వచ్చి మనకి క్రీమ్ కలర్ లో ఈ రకమైన డిజైన్ వచ్చింది. పీకాక్స్, ఫ్లవర్స్, డిజిటల్ ప్రింట్ వచ్చింది. నెక్స్ట్ చూపించబోతున్న కలర్ హాఫ్ వైట్ మీద పళ్ళు ఇలా మనకి హెవీ అప్లిక్ వర్క్ వచ్చింది. ఇప్పుడు నేను మీకు బాడీ చూపిస్తాను. శారీ అంతా కూడాను నిలువు గీతలు వచ్చి బార్డర్ శారీ అంతా కూడాను పీకాక్ డిజైన్ వచ్చింది. చూడండి రివర్స్ సైడ్ కూడాను మీరు థ్రెడ్ వర్క్ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ శారీ బ్లౌజ్ మనకి బ్లూ కలర్ లో వచ్చింది. ఇలా మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అసలు ఈ కలర్ కాంబినేషన్ అంటే హాఫ్ వైట్ కి బ్లూ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ శారీస్ అన్ని కూడాను లైట్ వెయిట్ శారీస్ అండి. కాస్ట్ వచ్చి 2250 రూపీస్ ఓన్లీ. నేను చూపించబోతున్నటువంటి కలర్ పిస్తా గ్రీన్ మీద ఇది పళ్ళు అండి. ఎలిఫెంట్స్, పీకాక్స్, ఫ్లవర్స్ అన్నీ వచ్చాయి పళ్ళు మీద. అన్నీ కూడాను ఆప్లిక్ వర్కే వచ్చాయి. చూడండి మీరు థ్రెడ్ జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది ఇది ఆప్లిక్ వర్క్ అని. లేకపోతే మనం డిజిటల్ ప్రింట్ అని అనుకుంటాం, అంత నీట్ ఫినిషింగ్. ఈ శారీ బ్లౌజ్ క్రీమ్ కలర్ మీద ఇలా వచ్చింది. ఇది భాగల్పూర్ సిల్క్ అండి, ప్యూర్ భాగల్పూర్ సిల్క్, చాలా లైట్ వెయిట్. పళ్ళు ఈ రకంగా వచ్చింది, యాష్ కలర్ లో వచ్చింది. శారీ అంతా కూడా మనకి బ్లూ కలర్ లో మ్యాటీ వర్క్ వచ్చింది. చిన్న చిన్న గులాబీ పూలు డిజైన్ వచ్చింది. శారీ బార్డర్ పెద్ద గులాబీ పూలు వచ్చింది. మొత్తం మ్యాటీ వర్క్ బ్యూటిఫుల్ గా వచ్చింది. శారీ బ్లౌజ్ వచ్చి మనకి యాష్ కలర్ లో వచ్చింది. పళ్ళులో ఏ కలర్ వచ్చిందో అదే కలర్ వచ్చింది. ఈ శారీస్ అన్ని కూడాను, ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్ని కూడాను మీరు గమనించినట్టయితే ప్రతి చీరకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా మంచి గ్రీన్ కలర్ శారీ అండి. శారీ మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది, సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది.
ఇది మనకి గీచాలో లైట్ వెయిట్ శారీ, గీచా సిల్క్ శారీ. ఇప్పుడు మీరు చూస్తుంది పళ్ళు. ఈ శారీకి మల్టీ కలర్ టసల్స్ కూడా వచ్చాయి. ఈ శారీ బ్లౌజ్ మనకి డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది, డిజిటల్ ప్రింట్ వచ్చింది. చూడండి, ఈ శారీకి బ్యూటిఫుల్ గా టసల్స్ కూడా వచ్చాయి, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో. ఈ శారీకి పింక్ కలర్ టసల్స్ వచ్చాయి. శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ కట్ వర్క్ మనకి ఆల్ ఓవర్ బార్డర్ పైన కింద కూడా వచ్చింది. పళ్ళు కూడా కొంత వచ్చింది. పళ్ళు అంతా కూడాను మనకి కట్ వర్క్ డిజైన్ వచ్చింది. పైన కింద కూడా మొత్తం బార్డర్ కట్ వర్క్ డిజైన్ వచ్చింది. దీని బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్రిక్ కలర్ వచ్చి డబుల్ షేడ్ లాగా వచ్చింది. ఇది కూడా మనకి ప్యూర్ గీచా సిల్క్ అండి. కాస్ట్ గుర్తుంది కదా, 2250 రూపీస్ ఉంది. చాలా లైట్ వెయిట్ శారీస్. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తున్నటువంటి కలర్ వచ్చి ఇంగ్లీష్ గ్రీన్ అండి. ఇంగ్లీష్ గ్రీన్ మీద మనకి ఈ రకంగా వర్క్ వచ్చి పళ్ళు ఇలా వచ్చింది. పైన కింద కూడాను డార్క్ గ్రీన్ బార్డర్, డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది. బార్డర్ ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది. ఈ శారీ బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ కలర్ లో వచ్చింది. నెక్స్ట్ చూపిస్తున్నటువంటి కలర్ బ్యూటిఫుల్ పీచ్ కలర్. పీచ్ కలర్ మీద చూసినట్టయితే ఇది పళ్ళు అండి. డిజిటల్ ప్రింట్ వచ్చి చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. శారీ అంతా కూడాను చిన్న చికెన్ కర్రీ బూటాలు వచ్చాయి. బార్డర్ పైన కింద కూడాను చికెన్ కర్రీ వచ్చింది. దీని బ్లౌజ్ మనకి కొంచెం డార్క్ పీచ్ కలర్ లో డిజిటల్ ప్రింట్ వచ్చింది. చూడండి, మంచి కనకాంబరం కలర్. ఈ శారీ మనకి గ్రేడియంట్ లో వచ్చింది. రోజ్ మెరూన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ కి బార్డర్ మధుబని వచ్చింది. పళ్ళు కూడా మధుబని వచ్చింది. చూడండి, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. శారీ అంతా కూడాను మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఈ శారీ బ్లౌజ్ ఇది డిజిటల్ ప్రింట్ వచ్చింది. థ్యాంక్ యూ.